ఓకే మరి ఆడియన్స్ స్పెషల్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ అండి. సో చూద్దామా. ఓ మీల్ మేకర్. ఓకే సో చక్కగా బోల్డెన్ వెరైటీస్ చేసుకోవచ్చు కదా. కర్రీస్, రైస్ ఐటమ్స్, స్నాక్స్ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. మరి చూద్దామా ఆడియన్స్ ఏం చేస్తారో ఈ రోజు. ఎవరు చేస్తారండి మీల్ మేకర్ తో? రండి. హాయ్ అండి. మీ పేరేంటి? నేను చిత్రహరిణి అండి. చిత్రహరిణి. ఓకే హాయ్. హాయ్ అండి. మీ పేరేంటి? గంగా భవాని. గంగా భవాని గారు. ఓకే సో చూసారు కదా మీల్ మేకర్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఎవరు చేస్తారు వంట? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు? మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అండి. మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్. ఓకే మరి మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, షాజీరా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే స్టార్ట్ చేద్దామా? యా తప్పకుండా అండి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించి ఓకే లిడ్ తీసేయాలి. అది కొద్దిగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలండి. ఓకే ఆయిల్ వేడి అయ్యాక సాజీరా వేసుకోవాలండి. ఓకే క్యారెట్ అండి. ఓకే నెక్స్ట్ క్యాప్సికమ్ అండి. ఓకే నెక్స్ట్ క్యాబేజ్ అండి. ఓకే ఇప్పుడు దీనిలోకి స్ప్రింగ్ ఆనియన్స్ అండి. ఓకే. చాప్ చేసుకున్నాను. అవి కూడా ఇంత ముందు వేసేస్తారా? అంటే అవి పైన పచ్చి వేసుకున్నా కూడా మనకి ఫ్లేవర్ బాగానే ఉంటుంది కదా. ఉంటుంది కానీ ఆల్రెడీ మాకు బాయిల్ చేసినవి ఉన్నాయి కదండి, అవి మరీ పేస్ట్ అయిపోతాయి కదా అవి లేట్ గా వేస్తే. పచ్చి బఠానీ అండి. ఆల్రెడీ ఉడికించి పెట్టారా? అలాగే ఉడికించిన బీన్స్ అండి. ఓకే సో అవి మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి చిట్కా చెప్పించేస్తావా? ఓకే మరి మంచి చిట్కా చెప్పించి మీకు ఒక గిఫ్ట్ ఇవ్వడానికి నేను వస్తున్నాను. మంచి మావూరి చిట్కా చెప్పడానికి ఇక్కడ మా వాళ్ళు రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? లావణ్య అండి. లావణ్య గారు చిట్కా చెప్పండి. కాకరకాయ రసం ఉంటుంది కదా, ఆ కాకరకాయ రసము అరికాల మంటలకి అప్లై చేస్తే అరికాల మంటలు నొప్పి ఉండవు. ఇంత మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖపట్నం నుండి గిఫ్ట్. కంగ్రాట్స్. నెక్స్ట్ ఏమన్నా వేయాలా? నెక్స్ట్ దీనిలోకి మీల్ మేకర్ అండి. మీల్ మేకర్ అదేంటి ఆల్రెడీ మీరు బాయిల్డ్ వాటర్ లో కొద్దిగా సాల్ట్, చిటికెడు సాల్ట్ వేసి అవి అందులో నుంచి తీసేసింది. ఓకే ఓకే నేను ఇక్కడ స్పైస్నెస్ కోసము చిల్లీ ఏం వాడట్లేదు కదా, చిల్లీ సాస్ తీసుకుంటున్నాను. సో ఇంకా పచ్చిమిర్చి ఏమీ వేయట్లేదు. సో ఇక్కడ కారానికి చిల్లీ సాస్ యూస్ చేస్తున్నారా? ఓన్లీ చిల్లీ సాస్, ఇంకా పచ్చిమిర్చి ఏమీ లేకుండా. ఓకేనా? దీనికి లాస్ట్ గరం మసాలా. గరం మసాలా. సో హ్యాపీగా మార్నింగ్ బాక్సెస్ కానీ ఒకే డిష్ ఇలా చేసి పంపించవచ్చు. లంచ్ కి గానీ లేకపోతే మనం ఏదైనా పిక్నిక్స్ అలాంటి వాటికి వెళ్ళినప్పుడు కూడా ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. బాగుంటుంది. ఫైనల్ గా దీనికి సాల్ట్ అండి తగినంత. ఫైనల్ గా సాల్టా? ఓకే సో మొత్తం రైస్ కి వాటికి సరిపడా. చక్కగా వేగాయి, అన్ని బాగా వేగాయి, ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు నేను ఆల్రెడీ రైస్ తీసుకున్నాను, ఉడికించిన బాస్మతి బియ్యం వేసేసాను. ఓకే దీంట్లో కర్రీ ఏమన్నా అంటే అలాంటిది ఏమైనా ఉంటే బాగుంటుందా లేకపోతే తెలిసి వెజిటబుల్స్ తోనే సరిపోతాయి. రైతా ఓకేనా? రైతా అయితే ఓకే అండి, సైడ్ డిష్ లాగా. మంచి ఫ్రైడ్ రైస్ టెక్స్చర్ వచ్చేసింది. యాక్చువల్లీ ఇలా వేడి వేడి చేసేటప్పుడు అలా ప్లేట్ లో తీసుకుని తినేయాలంటే అంతే. వేయాల్సిన అన్ని వేస్తారా? అన్ని వేసామండి, బాగా కలిపేసాను కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసాను. సో జస్ట్ అలా 1 minute దీనికి ఇది అవుతే బాగుంటుంది. దమ్ అయితే అయిపోయిందా? అయిపోయిందండి, డిష్ అవుట్ చేసుకో. ఓకే బా అన్ని కలుపుకొని ఆ షాజీరావుని వేయడం వల్ల మంచి వాసన వస్తుంది కదా. అవును, షాజీరా గరం మసాలా పౌడర్ కూడా అన్ని ఇదే పడింది, మంచి స్మెల్ వస్తుంది. ఓకే
అయిపోయిందా? అవునండి. వావ్, క్యారెట్తో భలే చేశారే. క్యారెట్ ఫ్లవర్. ఇది కొద్దిగా పుదీనా ఫైనల్ గా అండి. పుదీనా ఫ్లేవర్ ఇస్తున్నారా? Yeah. ఓకే, సో టేస్ట్ చేసేటప్పుడు ఇలా స్పూన్ కి రాగానే మొత్తం పుదీనా రావాలంట. పుదీనా ఫ్రైడ్ రైస్. మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ. వేడివేడిగా మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ తయారు చేయు విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, తరిగిన క్యాబేజ్, తరిగిన ఉల్లికాడలు, ఉడికించిన పచ్చి బఠానీలు, ఉడికించిన బీన్స్ వేసి వేయించాలి. దీనిలో మీల్ మేకర్, చిల్లీ సాస్, గరం మసాలా, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఇందులో అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ.